ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అదే పీఎం ఈ డ్రైవ్. ఈ పథకం కింద ప్రధానంగా ఎలక్ట్రిక్ 2 వీలర్లు, ఎలక్ట్రిక్ 3 వీలర్లు, ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ అంబులెన్సులు కొనుగోలు చేసి వారికి రాయితీ లభిస్తుందని ప్రభుత్వం చెబుతుంది. 2024 అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం 2026 మార్చి 31 వరకు అమలులో ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ స్కీమ్ను అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ అందిస్తుంది. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం 10,900 కోట్ల నిధులు కేటాయించింది. దేశంలో పెట్రోలు, డీజిల్ వాహనాలను తగ్గించి కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అక్టోబర్ 1, 2024 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం మార్చి 31, 2026 వరకు అమల్లో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ఎలక్ట్రిక్ 2 వీలర్లు, ఎలక్ట్రిక్ 3 వీలర్లు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఈ అంబులెన్సులు కొనుగోలుపై రాయితీ లభిస్తుంది. ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రీవాల్యుయేషన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ పథకం అమలు కోసం 10,900 కోట్ల నిధులను సైతం కేటాయించింది. పీఎం ఈ డ్రైవ్ స్కీమ్లో ఎలక్ట్రిక్ 2 వీలర్లు, కమర్షియల్ ఎలక్ట్రిక్ 3 వీలర్లు, ప్రైవేటు కార్పొరేట్ సంస్థల రిజిస్టర్ ఈవీ వాహనాలు, ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ అంబులెన్సులు కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. అధునాతన బ్యాటరీలు అమర్చిన వీలకు మాత్రమే స్కీమ్ కింద రాయితీలు అందిస్తారు. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ పీఎం ఈ డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ 2 వీలర్లకు బ్యాటరీ ఎనర్జీ ఆధారంగా కిలోవాట్ అవర్కు 5,000 సబ్సిడీ ఇస్తారు. అంటే మొదటి ఏడాదిలో 10,000 లోపు సబ్సిడీ లభిస్తుంది. రెండో ఏడాదిలో కిలోవాట్ అవర్కు 2,500 చొప్పున రాయితీ ఇస్తారు. మొత్తం ప్రయోజనం 5,000 లోపు ఉంటుంది. ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు 2.88 4 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యాలను బట్టి వాహనాలను 90,000 నుంచి 1.5 లక్షల వరకు విక్రయిస్తున్నాయి. ఈ పథకం కింద సబ్సిడీని పొందేందుకు ఈ వోచర్లను అందిస్తామని, వాటి కోసం మొబైల్ యాప్ను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. ఎలక్ట్రిక్ 3 వీలర్లకు తొలి ఏడాదిలో 25,000 చొప్పున సబ్సిడీ లభిస్తుంది. ఈ 3 వీలర్లకు రెండో ఏడాదిలో 12,500 సబ్సిడీ లభిస్తుంది. పీఎం ఈ డ్రైవ్ స్కీమ్ సబ్సిడీ పొందడం ఇలాగా. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి ఉండాలి. ఒక ఆధార్ నంబర్పై ఒక విద్యుత్ వాహనానికి మాత్రమే సబ్సిడీ లభిస్తుంది. సబ్సిడీలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ యాప్ను ప్రారంభించనుంది. ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు సమయంలో కస్టమర్ ఆధార్ నంబర్ను పీఎం ఈ డ్రైవ్ యాప్ ద్వారా ఫేస్ మెడాలిటీని ఉపయోగించి అథెంటికేట్ చేస్తారు. కస్టమర్కు సంబంధించిన ఫోటో గుర్తింపు కార్డు కాపీని డీలర్కు అందించాలి. ఓటర్ ఐడి, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్పోర్టు వీటిలో ఏదైనా ఒకటి గుర్తింపు కార్డుగా అందించాలి. ఈ గుర్తింపు కార్డు కాపీని పీఎం ఈ డ్రైవ్ యాప్లో డీలర్ అప్లోడ్ చేస్తారు. కస్టమర్ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీలను డీలర్కు ఇవ్వాలి. ఈ ప్రక్రియ పూర్తయిన ద్వారా పీఎం ఈ డ్రైవ్ యాప్ ద్వారా సబ్సిడీకి సంబంధించిన ఈ వోచర్ వస్తుంది. ఈ వోచర్ను డౌన్లోడ్ చేసుకునేందుకు వినియోగదారుడు ఆధార్ నంబర్కు లింకు అయ్యి మొబైల్ ఫోన్ నంబర్కు ఓ లింకు వస్తుంది. ఈ లింక్ ద్వారా ఈ వోచర్ కలర్ ప్రింట్ తీసి దానిపై కస్టమర్ సంతకం చేసి డీలర్కు ఇవ్వాలి. డీలర్ కూడా దానిపై సంతకం చేసి ఈ వోచర్ కాపీని కస్టమర్కు ఇస్తారు. ఈ విధంగా ఈవీ వాహనంపై వినియోగదారుడికి సబ్సిడీ లభిస్తుంది. ఈ వోచర్ను డీలర్ పీఎం ఈ డ్రైవ్ యాప్లో అప్లోడ్ చేస్తారు. కస్టమర్తో డీలర్ ఒక సెల్ఫీ కూడా తీసుకొని ఈ డ్రైవ్ యాప్తో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ వోచర్లకు కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తుంది.